కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారు, వేదిక మీద ఆసీనులైనటువంటి మండల అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులకు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు ముందుగా మా క్లస్టర్ 2 తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు గత ఎన్నికల జరగక ముందు, జరిగిన తరువాత, జరగక ముందు నుంచి కూడా పార్టీ ఆదేశించినటువంటి ఆదేశాలు అనుసరిస్తూ మన ప్రీతమ నాయకులు పార్టీ హైకమాండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ మనకు హైకమాండ్ అయినటువంటి శ్రీ పీతాని సత్యనారాయణ గారి ఆదేశానుసారంగా వారు ఏ కార్యక్రమాన్ని చెప్పినప్పటికీ ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి 100% మరి మా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చడం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రధాన కారణం పార్టీలో కింద స్థాయి నుంచి కార్యకర్తల యొక్క సహకారం లేనిదే ఏ కార్యక్రమం మనం చేయలేము అనేటటువంటిది ప్రధాన అంశంగా తీసుకుని మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్లస్టర్ నీకు ఇస్తున్నాము అని అన్నప్పుడు క్లస్టర్ అంటే కూడా ఏంటో కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు. ఓకే, ఎమ్మెల్యే గారు నువ్వు క్లస్టర్ నువ్వు చేస్తావా అని అంటే ఓకే అనేది చెప్పడం జరిగింది తప్ప ఇంత కష్టం ఉంటుందని మాత్రం నాకైతే ముందుగా తెలియదు. కానీ తర్వాత తెలిసింది క్లస్టర్ అంటే ఏంటి అనేది. ముందుగా అయితే క్లస్టర్ అనే పదానికి అర్థం కూడా నాకు పూర్తిగా తెలియదు. అటువంటి సందర్భంలో ఈ పదవిని తీసుకున్న తర్వాత మరి నా క్లస్టర్ మధ్యలో ఉన్న గ్రామాలన్నీ కూడా గత ఎన్నికలలో మరి వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామాలు మరి నాకు క్లస్టర్ 2గా నాకు అందించడం జరిగింది. ఒక విధంగా భయం వేసింది, ఎందుకంటే గతంలో వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామాలు తిరిగి మళ్ళీ నాకు క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇవ్వడం ద్వారా మరి ఎక్కడైనా పొరపాటు జరిగితే మనం అసమర్థులుగా వారి దృష్టిలో ఉండిపోతామేమో అనేటటువంటి ఒక భయం ఉండేది. కానీ మరి వారు చెప్పిన ప్రతి పనిని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చడం జరిగింది. దానికి కారణం నా కింద ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, ప్రతి ఒక్కరి కార్యకర్త యొక్క సహకారం పూర్తిగా ఉండడం వలన మాత్రమే నేను అన్ని కార్యక్రమాలని వారు నాకు ఏదైతే నిర్దేశించారో ఆ కార్యక్రమాన్ని 100% చేయగలిగాం. మరి ఈ రోజున ఇంటింటికి కార్యక్రమం అన్నప్పుడు ఒక విధంగా మరి శాసనసభ్యులు ఫస్ట్ చెప్పారు, కార్యకర్తలుగా కొంత భయం ఉండేది. ఎందుకంటే మరి అనుకున్న కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనంలో ఎక్కువ మంది నాకేంటి అనేటటువంటి భావన ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉండడం వల్ల మరి వ్యక్తిగతంగా నాకేం చేశారు అనేటటువంటి భావన ఉన్న వ్యక్తులకు మనం ఏం సమాధానం చెప్పాలి అనేటటువంటి ఒక ఆలోచన. మనం పెన్షన్లు ఇవ్వలేకపోయాం, లేకపోతే ఒక ఇంటి స్థలం ఇవ్వలేకపోయాం, లేదా మరొకటి చేయలేకపోయాం అనేటటువంటిది జనం అడుగుతారేమో, వారికి మనం ఏం సమాధానం చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇంటింటికి కార్యక్రమం తిరగడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనేటటువంటి ఒక భావన ఉండేది. కానీ శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి వారు కూడా మనలో మమేకమై అన్ని గ్రామాలు తిరగడం ద్వారా ప్రజల్లో మంచి ఫలితాలు మనం సాధించగలిగామనేటువంటిది ఉన్నది. మరి యాక్చువల్గా ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా మనకి ఎటువంటి సంఘటనలు ఎదురు కాలేదు, అన్నీ సాఫీగానే జరిగినాయి. యాక్చువల్గా అయితే మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కారణమైనటువంటి ఫస్ట్ నుంచి ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం జరిగినా ఏ కార్యక్రమం చేయమన్నా కూడా నేను పార్టీ అధ్యక్షులతోటి, సెక్రటరీతోటి, బూత్ కన్వీనర్తో టచ్లో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నాను అని అంటే మరి నిరంతరం వారిని ఇబ్బంది పెట్టామేమో. మరి నిరంతరం మించుమించుగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఏదో కార్యక్రమం వెనక మొన్నటి వరకు సరన్నాం, మళ్ళీ ఇప్పుడేమో ఇంటింటికి అంటున్నాం. ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయాలి అంటే మరి ఒక విధంగా చెప్పాలి అంటే మనకున్న కార్యకర్తలు అందరూ కూడా దేవుడి దయ వల్ల అందరూ ఏదో ఒక వృత్తిలో స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటూ మరి
పీతాని గారి మీద ఉన్న అభిమానం కానివ్వండి, పార్టీ మీద ఉన్న అభిమానం వల్ల కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా వారి ఆదేశాలను పాటిస్తున్నారు అని అంటే అందరికీ ఏదో కొన్ని ఉంటున్నాయి. అందరూ పని లేకుండా ఎవరు లేరు. పూర్తిగా రాజకీయ వ్యాపారం అనే వ్యక్తులు మన పార్టీలో లేరు, కానీ అందరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ మరి రాజకీయాన్ని నడిపించడం జరుగుతున్నది. ఆ సందర్భంలో నాకు ఇచ్చినటువంటి టార్గెట్ను నేను రీచ్ అవ్వాలి అని అంటే కిందున్న మిమ్మల్ని నేను ఒత్తిడి చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అలాగని ఎప్పుడు ఎవరు ఫీల్ అవ్వకుండా ప్రతి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో మన పెనుమంట్ర మండలం అంటే మన అంటున్నానంటే వేరే ఉద్దేశంతో కాదు, కానీ మన మండలం వరకు ఎప్పుడు వారు ఇచ్చినటువంటి టార్గెట్ను పూర్తిగా నిర్వహించడంలో మన మండలంలో ముందుంది అని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. అందులో మన రాష్ట్రం వరకు కూడా 100% మరి విజయాన్ని పొందడంలో ప్రతి ఒక్క కార్యకర్త ఇందులో సహకారం అందించారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా గ్రామ స్థాయిలో సురేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. కేతా మేరయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.